కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమల ప్రాశస్త్యం మసకబారిందని, పరకామణిలో చోరీలు దుర్మార్గమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. పరకామణిలో కోటి రూపాయల విలువ చేసే చోరీ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దర్యాప్తును పెంచలయ్య అనే వ్యక్తికే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చోరీకి పాల్పడిన పెంచలయ్యను ఎవరు నియమించారని కూడా ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. పరకామణిలో ఈ విధంగా భారీ చోరీల వ్యవహారం ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వంలో వెలుగుకు రావడం, ఆ వెలుగుకు రావడం వెనక ఆ దర్యాప్తు జరిపినటువంటి తీరు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు తావిస్తోంది. ఎందుకంటే ఈ పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరకామణిలో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనేటువంటిది అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈయన ప్రోత్సహించింది ఎవరు అనేటువంటి విషయాల జోలికి వెళ్లకుండానే కేవలం ఆ దర్యాప్తుని ఈ పెంచలయ్య అనేటువంటి ఆ ఒక్క వ్యక్తికి పరిమితం చేస్తూ రకరకాలుగా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారం చోరీ జరిగింది అని ప్రకటించేసి దానికి బంగారు నగలు, వెండి నగలు ఇన్ని చోరీ అయ్యాయి అని చెప్పి ఈరోజు ఇవ్వడమే తప్ప అసలు ఎంత చోరీ అయ్యాయి, ఏ విధంగా జరిగింది, ఎందుకు పోలీసులు దీన్ని పెంచలేకే పరిమితం చేస్తున్నారు, ఎందుకు దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటిది మీరు లోతుగా దర్యాప్తు చేయడం లేదు అని అంటేనే, లేదా దర్యాప్తు చేసినటువంటి అంశాలని మీరు అణగదొక్కేస్తున్నారు, వాటిని ఏదో ఒక విధంగా బయటకు రాకుండా నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వెలుగు చూడకుండా దర్యాప్తును మీరు పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి దానికి ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది.